యాజ్ ఫర్ రికార్డ్స్ ఉచితమేగా ఇప్పటికి కూడా. బెల్ట్ షాపులు ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు ఈయన చెప్పాడు కొంతమంది ఎమ్మెల్యేలు మారిపోయారని. అక్కడ బెల్ట్ షాపులు ఉన్నట్టా లేనట్టా? అక్కడ పర్మిట్ రూమ్లు ఉన్నట్టా లేనట్టా? అక్కడ డబ్బులు ఎమ్మెల్యే తింటున్నట్టా తిన్నట్టా? ఆ డబ్బులు ఏమైనా వెనక్కిస్తున్నారా? లేదంటే అక్కడ పోనీ అదేది ఎంఆర్పి కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా లేదా? ఇంకా ఎక్కడ మారినట్టు నాకు అర్థం కాల. ఎవరు మారినట్టు, ఎక్కడ మాట్లాడినా మారినట్టు, అది ఇక్కడ లెక్క. కానీ ఒకటి, ఎమ్మెల్యేలని ఎప్పటి నుంచే డిసైడ్ చేస్తున్నారా? వీళ్ళు చెప్తున్నది ఏంటంటే సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దు అనేది ఒకటి. ఇంకా ఎమ్మెల్యేలుగానే ఉండిపోతారా మీరు ఇలా ఉంటే, అంటే వాళ్ళకి ఇంకా మంత్రి పదవులు రావు అనేది ఒకటి. అది అలర్ట్ చేయడమా, బ్లాక్మెయిల్ చేయడమా, లేదంటే ముందు ఏమన్నా ఒక సిగ్నల్ సార్? డ్రమటైజేషన్ అండి చంద్రబాబు గారి స్పీచ్ అదంతా. బాబు గారు స్పీచ్ ఇస్తున్నారు కదా, మీరు ఒకసారి అయిపోద్దు. ఏమన్నా 160 మందిని ఏమన్నా మంత్రులు చేస్తాడేంటి ఆయన? ఏమి లేదు, అదంతా ఒక డ్రమటైజేషన్. ఇప్పుడు ప్రతిరోజు మాట్లాడుతుంటారు, ప్రతిరోజు మనం సూపర్ 6 సూపర్ హిట్ చేసేసాం, మీరు అందరూ జనం దగ్గరికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళట్లేదు? బాబు గారికి తెలియదు ఎందుకు వెళ్ళట్లేదో. ఒక ఎమ్మెల్యే తన కార్యాలయంలో పంచాయతీ పెట్టమన్నారు రోజు, ప్రజా దర్బార్. ఏం పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే? మ్యాక్సిమం అయితే గీతే, సార్ మా కాలంలో మట్టి తీయట్లేదు.